దిశ టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద నిరసన వ్యక్తం చేస్తుండగా అరెస్టు చేసిన పోలీసులు. మోతిలాల్ మరికొంతమంది విద్యార్థుల్ని ఓయూపీఎస్ కు తరలింపు. బీఆర్ఎస్ ముఖ్య నేతలతో అధినేత కేసీఆర్ ఇష్టాగోష్ఠి. సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం నిన్న యశోద ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్. తుర్కపల్లి మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. ఓయూలో నిరుద్యోగ జేఏసీ నేత మోతిలాల్ అరెస్టు. చలో సెక్రటేరియట్ కు పిలుపునిచ్చిన మోతిలాల్ ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద నిరసన వ్యక్తం చేస్తుండగా అరెస్టు చేసిన పోలీసులు మోతిలాల్ మరికొంతమంది విద్యార్థుల్ని ఓయూపీఎస్ కు తరలింపు. నిరుద్యోగ జేఏసీ చలో సెక్రటేరియట్ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఓయూలో విద్యార్థుల్ని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. లక్షల ఉద్యోగులకు నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని నిరుద్యోగ జేఏసీ నేత మోతిలాల్ డిమాండ్ చేశారు. इलेक्शन नोटिफिकेशन కన్నా ముందే మా జాబ్ నోటిఫికేషన్ ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల కళ్ళ పట్టుకొని అడుగుతాం జాబ్ ఖబర్దార్ 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 చాలే చాలే నిరుద్యోగుల ఐక్యత నిరుద్యోగుల ఐక్యత నిరుద్యోగుల ఐక్యత ఎట్లా మమ్మల్ని హామీలు ఇచ్చి మోసం చేసినావు. ఈ రోజు తెలంగాణ నిరుద్యోగ యువత మొత్తం నీ వెంట పడతారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ ముఖ్య నేతలతో అధినేత కేసీఆర్ ఇష్టాగోష్ఠి. సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం నిన్న యశోద ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్ ను పరామర్శించడానికి వెళ్లిన ముఖ్య నేతలతో ఇష్టాగోష్ఠి. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, రైతులకు యూరియా ఎరువుల లభ్యత, వ్యవసాయం, సాగునీరు తదితర ప్రజా సమస్యలపై సుదీర్ఘ చర్చ. పార్టీ నేతలు, ఉద్యమకారుల నుండి ఫీడ్బ్యాక్ తీసుకున్న కేసీఆర్. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలో రాష్ట్ర ప్రభుత్వ బీర్ల ఐలయ్య పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా తుర్కపల్లి మండలంలోని సుఖ తాండాలో అంగన్వాడీ భవనం, బాబుల్ నాయక్ తాండా గ్రామంలో అంగన్వాడీ భవనం, ధర్మారం గ్రామంలో అంగన్వాడీ భవనం, బిల్య నాయక్ తాండా గ్రామంలో ఎస్టీ కమ్యూనిటీ భవనం, మల్కాపురం గ్రామంలో కమ్యూనిటీ భవనం శంకుస్థాపన చేసి వాటర్ ప్లాంట్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మంజూరు చేసి ఫౌండేషన్ జరిగింది. దీని అతి త్వరలోనే ఇక్కడ నిర్మాణం పూర్తి చేసి ఎస్టీల కమ్యూనిటీకి వాళ్ళ సమస్యలు కానీ ఇక్కడ చూడరు అందరు ఒక్కసారి శంకరన్న ఇటు చూడనా శంకరన్న అంగన్వాడీ సెంటర్ 12 లక్షలతో మంజూరు చేసినటువంటి తెలంగాణలో ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం, రెండు కళ్ళక ముందు పోతున్నాం. గత 10 ఏళ్ళుగా బీఆర్ఎస్ పాలనలో పూర్తిగా గ్రామాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం పూర్తిగా నిర్వీర్యమై ఏ రకంగా అభివృద్ధి చెందలేదు. మా ముఖ్యమంత్రి సహకారంతో, మా మంత్రుల సహకారంతో ఒక్కొక్కటిగా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతున్నాం. అందులో భాగంగా తుర్కపల్లిలో ఇవాళ సుమారు 9 గ్రామాలకు ఎస్సీ కమిటీ వాళ్ళు, బీసీ కమిటీ వాళ్ళు, కొన్ని సీసీ రోడ్లు, అంగన్వాడీ బిల్డింగ్లు ఇవాళ స్టోన్ వేసుకోవడం, త్వరితగతిన వాటిని పూర్తి చేసి అందుబాటులోకి తేవడం. ముఖ్యంగా ప్రజాపాలన ద్వారా తల్లి సోనియా ఇచ్చినటువంటి అభ్యాసం 6 గ్యారెంటీలు ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ, ముఖ్యంగా గత 10 ఏళ్ళుగా పేదోడి కళ సొంతింటి కళ నెరవేరలేదు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో రెవెన్యూ శాఖ మార్చులు
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహకారంతో ఆలేరులో 3,500 ఇండ్లు 3,500 ఇందిరా మిల్లు శాంక్షన్ చేసి ఇప్పటికీ 50% ఎబోనే ముగ్గులు పోసి గుణాలు కూడా కలిగినాయి, గుణాలు కట్టడం జరిగింది. కొన్ని స్లాబ్ల వరకు వచ్చినాయి, కొన్ని పురోగతులు ఉన్నాయి. నిన్ననే ఆలయ నియోజకవర్గంలో యారుట మండలం సైదాపూర్ గ్రామంలో బాలమల్లేష్ అనే లబ్ధిదారుని గృహప్రవేశం ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సాంఘిక సంక్షేమ శాఖ మార్చులు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారితో గృహప్రవేశం చేయడం చాలా సంతోషం. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఏదైతే 3,500 ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో వాటిని 2-3 మాసాలలోనే ప్రతి ఒక్క ఇందిరమ్మ లబ్ధిదారుడు కూడా గృహప్రవేశం చేయాలి. ప్రభుత్వం అందుకు సహకరిస్తూ బునాది కట్టిన వాళ్లకు బునాది బిల్లుతో పాటు లెంటల్ అయితే లెంటల్ బిల్లు, స్లాబ్ అయితే స్లాబ్ బిల్లు, ఇల్లు పూర్తి కాగానే 5 లక్షలు పూర్తి చేసి గృహప్రవేశం కూడా చేస్తున్నాం. ప్రతి గ్రామంలో త్వరితగతిన పూర్తి చేసి ఎవరైతే మొదటగా గృహప్రవేశం పిలిస్తే వాళ్ళకు యాటతో పాటు పట్టుబట్టలు కూడా పెడతామని మాటిస్తూ, ఎంతమంది గృహప్రవేశం చేస్తే అంతమందికి వాళ్లకు భార్యాభర్తలకు దంపతులకు బట్టలు పెడతామని చెప్పి మాటిస్తూ, ముఖ్యంగా ఈ 5 సంవత్సరాల్లో ఆలయ నియోజకవర్గంలో నిరుపేదలకు ఇల్లు లేని వారు ఉండొద్దు, ప్రతి నిరుపేదకు ఇల్లు ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాం. అదే కాకుండా రేపు 14 తారీఖున పెద్ద ఎత్తున ఇక్కడ మాకు సంబంధించినటువంటి ఉమ్మడి నల్గొండ సంబంధించిన తుంగతుర్తి నియోజకవర్గంలో 14 తారీఖు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన సివిల్ శాఖ సప్లై శాఖ మంత్రివర్యులు అపర భగీరథుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో సంచలనం సృష్టిస్తున్న లలిత్ మోడీ, విజయ్ మాల్యా పార్టీ దృశ్యాలు. భారతదేశంలో అనేక అక్రమ ఆరోపణలు ఎదుర్కొంటూ లండన్లో నిర్వహించిన సమ్మర్ పార్టీలో విజయ్ మాల్యాతో కలిసి పాటలు పాడుతూ ఉల్లాసంగా గడిపిన వీడియోను తన ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసిన లలిత్ మోదీ, భారతదేశ ప్రజలను ఆర్థికంగా మోసం చేసిన ఇద్దరు నేరస్తులు విదేశాల్లో జల్సాలు చేస్తున్నారంటూ మండిపడుతున్న నెటిజన్లు. చదివేటందుకు బడి ఉన్నా నడిచేటందుకు బాట లేదు. బడికి వెళ్లే బాట అధ్వానంగా ఉందని రహదారిపై ధర్నాకు దిగిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం అందేవెల్లి గ్రామ పాఠశాలకు వెళ్లేందుకు మార్గం బాగాలేదని, బురద నీటిని దాటుకుని వెళ్లే దుస్థితి ఉందని ఆందోళనకు దిగిన విద్యార్థులు అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న విద్యార్థులు. నేనేం చేయాలి? పంపు అని అంటే మీకోసమే కూర్చున్నారు కదా వాళ్ళు కూడా. గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో సంగీత్ కూడలి వద్ద కారు బీభత్సం సృష్టించింది. మారేడుపల్లి నుండి వైఎంసీకి వెళ్తున్న క్రమంలో అదుపు తప్పి రహదారి ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మారేడుపల్లికి చెందిన రిటైర్డ్ రైల్వే ఉద్యోగి బోస్ కారును వేగంగా నడపడంతో ముందుగా ఉన్న పలు వాహనాలను ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. వృద్ధుడైన బోస్ కారు అదుపు చేయలేకపోవడంతో ముందున్న వాహనాలను ఢీకొట్టినట్లు, ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
का बुढ़ा था, वो जो स्पीड में आया उसको गिर के बदले में क्या दबाया पता नहीं, वो स्पीड से आया। स्टार्टिंग में मेरे से चालू करके कितना गाड़ियाँ कम से कम 10-15 गाड़ियों को मारते गया। एक वो बड़ा बड़ा ट्राली था, उसको लगने से वो रुक गया वो ऐसा। అక్కడ నుంచి ఫస్ట్ ఒక బండి కుట్టిండు. ఆ బండితో నేను టెన్షన్ అయ్యి వేరే బ్రేక్ వేసిండో ఏమో బండ్లు కుదుకుంటూ వస్తూనే ఉంటుండు. ఇక ఓ బండి ఇంకో బండి స్పాట్లో పట్టునే ఏదో సినిమాల పడ్డట్టే అయింది. మీరు ఎక్కడ ఉంటారు? మీరు అప్పుడు మేము ఇక్కడే ఉన్నాము. ఏదో శబ్దం అవుతుందని వెళ్ళే ఫస్ట్ ఒక బండి పడ్డట్టు శబ్దం వచ్చింది. అప్పుడప్పుడు ఇట్లనే అవుతుంది. ఏంటని ఇట్లా బండ్లు అయితే వస్తూనే ఉన్నారు. ఆ కార్లో ఎంతమంది ఉన్నారు? ఒక్కనే పెద్దనే 8 ఏళ్ళు ఉన్నాడు. మీతో ఎన్ని బండ్లు కుట్టింది అందాలు? 8 బండ్లు. 8 బండ్లలో ఏమన్నా ఎక్కువ గాయాలైనాయా? ఇద్దరు ఒక అమ్మాయి అయితే కొంచెం 90% ఉండే, 95% అయిపోయింది, 5% ఉండే. ఇంకొక ఆమె ఇంకొక ఆంటీ వాళ్ళ భర్త ఇద్దరు కొంచెం ఎక్కువనే ఉంది. వాళ్ళు మంచిగా ఉంది కానీ ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు, పోలీసు వాళ్ళు సార్ వాళ్ళు చెప్తున్నారు ఆమె కూడా ఇట్లా అయిందని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఎంతమంది చనిపోయింటారు? ఇద్దరా ఒకరా? అప్పుడైతే ఇక్కడ ఒక్క ఆమెనే చనిపోయింది ఇక్కడ స్పాట్లో. కొంచెమే ఉండే, ఆమె ఇంకా పోయిందో తెలియదు. నాకు భయపడి మేము దగ్గర పోలేదు. చాలా పెద్ద ట్రాఫిక్ అసలు అంబులెన్స్ కానీ కూడా లేకుండా అంతా ఉంది. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలో పాల్గొన్నారు సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ సూర్యకాంత్ గారు. వారికి శ్రీ ఎస్ వెంకట్రావు ఐఏఎస్ వారి ఆధ్వర్యంలో దర్శన ఆశీర్వచన ఏర్పాట్లు గావించబడ్డాయి. పూర్ణకుంభం స్వాగతం పలికిన ఆలయ అర్చకులు, వేద ఆశీర్వచనం చేసిన వేద పండితులు, స్వామివారికి చిత్రపటం, లడ్డూ ప్రసాదం అందజేసిన ఆలయ ఏవో వెంకట్రావు ఐఏఎస్. फोटो गाइड सर्वा देवताः सर्वाभिरेवैनं देवता विरुद्धरति यावदेव ब्राह्मणे वसन्ति ब्राह्मणेभ्यो वेदविभ्यो दिवे दिवे नमस्कुर्यान्नास्तेरङ्गे त्रयेरेता देवतायोः अग्ने यशस्यै यशसेव वर्पयेत्रावदेव वदति विहावः अयं मोर्चा परमेष्टि वेदा शतमानं भवति शताय पुरुषस्यतेन्द्रियायुष्येवेन्द्रिये प्रतिष्ठति लक्ष्मीनारसिंहप्रसादेन धनकरकवस्तुवाहन पुत्रपौत्रादि आचन्द्रार्कं वंशाभिवृद्धिरस्तु तथास्तु पुत्राभिवृद्धिरस्तु तथास्तु सर యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో పీహెచ్సీని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. ఆసుపత్రిలో అటెండెన్స్ రిజిస్టర్ తనిఖీ చేశారు. డాక్టర్స్, హాస్పిటల్ సిబ్బంది రెగ్యులర్ గా వస్తున్నారా లేదా చూశారు. ఓపీ రిజిస్టర్ ని చెక్ చేశారు. ప్రతిరోజు ఎంతమంది రోగులు వస్తున్నారని ఆసుపత్రి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ల్యాబ్ టెక్నీషియన్ సుగుణరాజు అనధికారిక గైర్హాజరు కారణంగా షోకాజ్ నోటీసు జారీ చేయడం జరిగింది.
నెంబర్ కూడా ఇట్లేదండి బాబు, సీరియల్ నెంబర్ ఇచ్చే అలవాటు ప్రాధం పద్ధతి ప్రకారం చేసే పరిస్థితి లేదా? యావరేజ్ మంత్లీ ఎన్ని వస్తాయి? యావరేజ్ 3000 చూపిస్తాను. కంపెనీ కూడా పెట్టేది కోర్టేనా? ఇంకా ఎక్కడ లేడా పెట్టినా? ఈ రోజు ఎల్బీ స్టేడియంలో నిర్వహించే రాజ్యాంగ పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుల సమ్మేళనానికి కాంగ్రెస్ పార్టీ జాతీయ ఏఐసీసీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖార్గే ముఖ్య అతిథిగా వీచేస్తున్న సందర్భంగా మహేశ్వరం నియోజకవర్గం సరూర్ నగర్ డివిజన్ మరియు రామకృష్ణాపురం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆధ్వర్యంలో బస్ జెండా ఊపి ప్రారంభించారు. మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేప భాస్కర్ రెడ్డి ఈ కార్యక్రమంలో సరూర్ నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బోయిన శంకర్ యాదవ్, రామకృష్ణాపురం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పున్నా గణేష్ నేత, రాష్ట్ర యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు చిలుక ఉపేందర్ రెడ్డి, గడ్డి అన్నారు మార్కెట్ కమిటీ డైరెక్టర్ బండి మధుసూదన్ రావు, కిల్ల మైసమ్మ చైర్మన్ సురేష్, ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు. అడ్డు పెట్టుకుంటారేమో. సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. ఎల్బీ స్టేడియంలో నిర్వహించే సామాజిక న్యాయ సమర భేరీ కార్యక్రమానికి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు బయలుదేరారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి పట్టణ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం వాహనంలో సభకు బయలుదేరారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీతోనే పేదలకు న్యాయం జరుగుతుందని, పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ కృషి చేస్తూ ఉందన్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి అనుబంధ ఆలయమైన ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం అర్జున తపస్సు కన్నుల పండుగగా నిర్వహించారు. అర్జున తపస్సు ఉత్సవానికి చుట్టుపక్కల గ్రామాల నుండి తండోపతండాలుగా భక్తజనం తరలివచ్చారు. ఆలయం నుండి అర్చకులు వైష్ణవి కోనేరు నుండి కలశాన్ని తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, సతీమణి రిషితారెడ్డి, ఈవో టి బాపిరెడ్డి, డీఎస్పీ కె నరసింహమూర్తి, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. Hey!
మాది పెరిందేశం. మా ఊళ్ళో వచ్చి 100 మంది దాకా జాతరకు వచ్చిన్నాము. జాతర 3 రోజులు జాతర. 3 రోజులు బాగా ఆడతారు. ఈ జాతరలో వచ్చి ఈరోజు శుక్రవారం అర్జును తప్పసెక్తారు. అర్జును తప్పసెక్కి నిమ్మకాయలు చల్లుతారు. ఆ నిమ్మకాయలు చల్లేది ఒళ్ళు బాగలేని వాళ్ళు, పిల్లకాయలు లేని వాళ్ళు అది తీసి తింటారు. అది తీసి తింటే వాళ్ళకి పిల్లకాయలు కలుగుతాయి, ఒళ్ళు ఆరోగ్యం బాగా అవుతుంది. అందుకని ఈరోజు చాలా మంది దాన్ని తీసి తింటారు నిమ్మకాయలు. ఈ 3వ రోజు పోయి శుక్రవారం కట్టుకునే కంకణం కట్టుకుంటే 3 ఆదివారం మేము గుండంలో తిరుగుతాం. ఆదివారం సాయంత్రం శుక్రవారం మేము కంకణం కట్టుకొని 3 రోజులు ఉపవాసం ఉండి మేము గుండంలో తిరుగుతాం. ఆదివారం సాయంత్రం గుండంలో తిరుగుతాం. మేము 100 మందికి పైన ఉంటాం. మా ఊళ్ళో ప్రతి ఊరోళ్ళు వస్తారు. నాయుడుపేట కానీ చుట్టుపక్కల ఊరోళ్ళందరూ ప్రతి ఊరోళ్ళు వస్తాం. మేము వచ్చి ఇప్పుడు 6 సంవత్సరాలుగా తిరుగుతున్నాం. మేము 6 సంవత్సరాలుగా ఉండి ఈ గుండంలో దిగి మేము ముక్కు తీసుకుంటున్నాం. మా ఒళ్ళు ఆరోగ్యం బాగా అవుతుంది. అందుకని మేము చాలా మంది వచ్చి మేము చచ్చేవారికి గుండంలో దిగుతాము. ఈ అమ్మవారికి చీరలు పెట్టేవాళ్ళు, పండ్లు ఇచ్చేవాళ్ళు, ఈ ఆశీర్వాదం తీసుకునేవాళ్ళు చాలామంది తీసుకుంటున్నారు. నిమ్మకాయలు వచ్చి ఒళ్ళు బాగలేని వాళ్ళు, పిల్లకాయలు లేని వాళ్ళు, పిల్లకాయలు చాలామంది బాగలేకుండా కాళ్ళు జట్లు రాకుండా ఈ మారి ఉండేవాళ్ళు చాలామంది తీసుకుపోతారు. ఈ అర్జును తప్పసెట్టేది నిమ్మకాయలకి చాలామంది కొట్లాడతారు. కొట్లాడతారు. అది దొరికే వాళ్ళకి అదృష్టం. 3 రోజులు ఉపవాసం ఉంది. ఈ ఆదివారం గుండంలో జరుగుతాం. నారాయణపేట జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జె జయచంద్ర మోహన్ గారు కోటకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కోటకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్య అధికారికి మాట్లాడారు. అందరూ సమయపాలన పాటించి తూచా తప్పకుండా విధులకు యూనిఫామ్తో హాజరు కావాలని, అదేవిధంగా అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు నిర్దేశించిన లక్ష్యాలను 100% సాధించే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆదేశించడం జరిగింది. ఆయన ప్రత్యేకంగా దిశ టీవీతో మాట్లాడారు. అలాగే వర్షాకాలం మొదలవుతుంది, సీజన్ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్తగా ఆసుపత్రిలో మందులు పూర్తి స్థాయిలో నిల్వ ఉంచుతామని పేర్కొన్నారు. సో దానికి గాను ఈరోజు ఫ్రైడే యాక్టివిటీస్ కింద చేయడానికి నేను విజిట్ చేస్తూ ఉన్నా. కొన్ని ప్లేసెస్లో విజిట్ చేసేసి ఆ యాక్టివిటీస్ కూడా పర్సూ చేయడం జరిగింది. ఇంకా ప్లస్ రైనీ సీజన్లో మనం అందరం కూడా చెట్లు పెట్టేసి గ్రీనరీని కూడా పెంచాలనే ఉద్దేశంతో కూడా ఇక్కడ పిఎస్సిలో అతి త్వరలో కొన్ని మంచి చెట్లు ఒక 1000 ప్లాంట్స్ ఈ కాంపౌండ్లో పెట్టేసి మంచిగా పేషెంట్లు వస్తే వాళ్ళకి ఇది హాస్పిటల్ కనిపించకుండా మంచిగా పిక్నిక్ సెంటర్ మాదిరిగా ఉండే ఏర్పాట్లు ఇవన్నీ చేసేసి వాళ్ళకి ఆరోగ్యం ఈ చెట్ల నుంచి పండ్ల నుంచి వీటితోటే మంచి ఆరోగ్యం వచ్చే విధంగా క్రియేట్ చేస్తామని చెప్పేసి. హైదరాబాద్ హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్ అక్బర్ హల్చల్ చేశాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం యూసఫ్ బాబా దర్గా వద్ద ముస్లింలు భక్తులు శ్రద్ధలతో చేసిన మొహరం పండుగకు సంబంధించిన ర్యాలీలో రౌడీ షీటర్లు మరియు అతని అనుచరులు ప్రవేశించి అమాయకులపై దాడికి పాల్పడ్డారని నిర్వాహకులు తెలిపారు. దీంతో చేసేది ఏం లేక నిర్వాహకులు హబీబ్ నగర్ పోలీసులను ఆశ్రయించి రక్షణ కోరారు. రౌడీ షీటర్లపై తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
अस्सलाम वालेकुम, मेरा नाम मोहम्मद मकबूल है। मैं नामपल्ली दरगाह सफर में चटपटबी कमान में अलम बिठाता हूँ। अलम में वहाँ के छोटे राउडी शीटर्स पूरे आके हंगामा करके लड़ाई झगड़ा करे, एक मासूम छोटे बच्चे को बुलेट से खींच दिया। वहाँ पर ऐसा हुआ। हम यहाँ हबीबनगर PS को आए हुए हैं कंप्लेंट लिखाने। PS में कंप्लेंट भी दिए हुए है। अब जो भी है मीडिया में भी हम वही दरगाह करने के पूरे राउडी शीटर्स मास अबू ग्रीश अमान मुल्क है, अमान मदर और 3-4 जने गैंग लीडर हैं। खाली अलमों में भी नहीं है साहब, हमारा प्रोसेस है अलमों का। हर साल अलम उठते, हर साल का ही हमेशा का ही है। ये फर्स्ट टाइम ज्यादा कर दिए लोग, अलम गिरा दिए पूरा नीचे तक, वो तमाशा कर दिए, ज्यादा कर दिए, बहुत ज्यादा वो कर दिए। हाँ वो पीले के थे तो हम लोग गौर न करे किसी को, लेकिन ज्यादा हो गया आपके साल, बहुत ओवर कर दिए। मास अबू ग्रीश और अमान और मजर, अकबर भी है उसमें मिले। अकबर कौन है? अकबर राउडी शीटर है हबीबनगर। 5-6 जनों को मार लगा। एक छोटा बच्चा है, उसका यहाँ सर फट गया, 4 टाके लगे उसको। किससे मारा? वो पंच है लोगों के पास, पंचिंग से मार रहे, सुइयां चुबा रहे, वो सुए वो कर रहे। हम लोग यहाँ प्रोसेस में किसी को कुछ तकलीफ नहीं देते, मालूम बिठा के ना जाए आके जबरदस्ती के तकलीफान दे रहे हैं खाली पीली के आके। अब तो ये प्रोसेस 10 दिन का रहता। 7 मुहर्रम 10 मुहर्रम को दो दिन ही अलम उठते। आज 7 मुहर्रम थी, आज इतना तमाशा हो गया, ज्यादा कर दिए लोग। फिर अब ये 10 मुहर्रम को फिर रिपीट करते हैं, सिर्फ सेम हरकत होती है। हमारी भी रिक्वेस्ट है, अगर ये अभी से नहीं रोके, हर साल का ही है, आज ज्यादा हो गया, इसलिए हम लोग मजबूरन कंप्लेन करना पड़ा। हमेशा रिक्वेस्ट भी डालते हम लोग, पुलिस आती करती, लेकिन ज्यादा उतना वो नहीं करते। फिर भी आप लोग कुछ एक्शन लीजिए इस बात पे। हाथ बता पूरे सुबह मारे से एक साइड मारे से पूरा है। रॉड से मारे भाई आपको, जिसको बोले उसको मार दे रहे थे लोग। ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి మొదటి బోనాన్ని అత్తిలి కుటుంబం నుండి సమర్పించారు. అమ్మవారి బోనాల జాతర పురస్కరించుకొని ప్రతి సంవత్సరం మొదటి బోనం అత్తిలి కుటుంబం నుండి సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. అత్తిలి అరుణ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో రామ్ గోపాల్పేట నుండి ఆలయం వరకు తొలి బోనాన్ని జోగిని శ్యామలు తీసుకొచ్చారు. గర్భగుడిలో జోగిని శ్యామల బోనంతో అమ్మవారిని స్మరించుకుంటూ నృత్యాలతో ఆ ప్రాంతాన్ని ఆధ్యాత్మికమైన మార్చారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి శుక్రవారం శాకంబరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి దర్శనం కొరకు భక్తులు బారులు తీరారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద నిరసన వ్యక్తం చేస్తుండగా అరెస్టు చేసిన పోలీసులు. మోతిలాల్ మరికొంతమంది విద్యార్థుల్ని OUPS కు తరలింపు. బీఆర్ఎస్ ముఖ్య నేతలతో అధినేత కేసీఆర్ ఇష్టాగోష్ఠి. సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం నిన్న యశోద ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్. తుర్కపల్లి మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. ఇవే ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.